నా ఛానల్ గాక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఓ షేర్ చేయండి. నమస్కారం, నేను మీ సందీప్ని. నేను ఆఫీసులో అయిపోతుంది నా ప్రయాణం, మొత్తం ఆఫీస్ ఇల్లు అదే అయిపోతుంది. నాతో పాటు చేసే కొలీగ్స్, నాతో చేసే జాబ్ చేసే వ్యక్తి ఎప్పుడు అదే ఆఫీస్కి ఏం వెళ్తాం, అదే జాబ్ ఏం చేస్తాం అనేసి బిజినెస్కి వెళ్దామని అనుకుంటూ ఆ బిజినెస్ ఓకే ఉందా, ఇప్పుడు జాబ్ బెటరా ఏంది నాకు తెలుసుకోవాలనిపించి జాబే బెటర్ అంటున్నా, బిజినెస్ బాగుందా తెలుసుకోవాలనుకుని వెళ్ళాను. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. అతని మాటలలో కూడా విని తెలుసుకుందాం మనం కూడా. క్వాలిటీ ఫామ్ పెట్టుకున్నట్టు చూడాలి, లోపల ఏం చేస్తున్నా ఒకసారి చూద్దామా. ఏదో వర్క్ చేస్తున్నట్టు. హాయ్ నరేష్, బాగున్నారా? ఇప్పుడే ఏదో బిజీగా ఉన్నట్టున్నారు కదా, మీరేమో చేస్తున్నారు. హాయ్ నరేష్, బాగున్నారా? సందీప్, చాలా రోజులకు కలిసినావు, ఇలా వచ్చినావు సడన్గా. మాదేముంది, ఆఫీస్ ఇల్లు అదే అయిపోతుంది. నాతో పాటు చేసే జాబ్, నువ్వు బిజినెస్ కానీ వెళ్ళావు కదా, నీ బిజినెస్ ఎలా ఉంది ఏంది, ఒకసారి బిజినెస్ ఓకేనా జాబ్ ఓకేనా తెలుసుకోవాలనేసి నేను శివరాత్రి అదేనేం లేదు, వీళ్ళు పట్టుకొని మాకు చాలా ఉంటాయి కదా, మాకు లీవ్ ఉంటే లీవ్ బట్టి, మీకు అలా ఉండదు కదా, బిజినెస్ కదా. మాతో పాటు చేసిన జాబ్ కొలీగ్ ఆఫీస్ లో ఉంటాడు నరేష్. నీ గురించి నువ్వు ఒకసారి కెమెరా చిన్న వీడియో తీస్తున్నా నేను, నీ గురించి ఏందో నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్, అనాజీపురం. ఇక సందీప్ నేను గత 5 సంవత్సరాలు చెల్లపల్లికి ప్రయాణం చేశాం. నేను నాకు కొన్ని కారణాల వల్ల నా జాబ్ అనేసి బిజినెస్ పెట్టుకున్నాను. సడన్ గా వచ్చిండు మా సందీప్, ఏమనిపించిందో ఏమో చూడడానికి వచ్చిండు. తెలుసుకోవాలి బిజినెస్, నేను కాదా ఆఫీస్ లో జాబ్ చేస్తున్నా కదా, బిజినెస్ ఓకేనా జాబ్ బెటరా, నీ మాటలలో నేను విందాం అనేసి, నేను తెలుసుకోవాలనేసి నీ దగ్గరకు వచ్చిన. అది విషయం, అంత మించి అది ఏముంది. ఇప్పుడు జాబ్ చేస్తే ఒక చేతి కింద చేయవలసి వచ్చింది, ఎన్ని రోజులు చేసిన గత 8 సంవత్సరాల కింద. ఇప్పుడు నా వర్క్ మాత్రం బిజినెస్ పెట్టుకుంటే నా వర్క్ ని చేసుకుంటున్నా, అందరిని కలుసుకోగలుగుతున్నా, అన్ని విధాలుగా చేయగలుగుతున్నా. నాకు మనకైతే తక్కువ జాబ్ చేసాకనే బిజినెస్ తక్కువ అమౌంట్ వస్తుందేమో కానీ నాకు బిజినెస్ బెస్ట్ అనిపిస్తుంది సార్. అదే నాతో పాటు చాలా మంది జాబ్ చేసినారు, నాతో పాటు నా కొలీగ్స్ కొందరు చాలా మంది మానేసినారు. నేను ఇంకా అదే జాబ్ కంటిన్యూ ఇప్పటికీ కూడా చేస్తున్నాను. నేను తెలుసుకోవాలి ఏంటంటే, నాతో పాటు చేసిన వాళ్ళకు ఆఫీసే బెటరా జాబ్ బెటరా ఏంది అనేసి చిన్న వీడియో తీసుకొని, నాకు చిన్న సీట్ మెమరీ, మీకు కూడా నీకు ఇంత దూరం వచ్చినా కాబట్టి మీ విషయాలు, నీ జాబ్ ఎలా ఉంది, అప్పుడు జాబ్ అంటే నెల శాలరీ, ఇది ఎలా ఉంది, నీ వర్క్ ఏంది, బిజినెస్ గురించి నాకు కొద్దిగా ఏమన్నా డీటెయిల్స్ చెప్పగలుగుతాం. ఈ బిజినెస్ గురించి డీటెయిల్స్ అంటే ఏమైనా కొత్త వాళ్ళు ఏమన్నా నీ పెట్టుకున్న వాళ్ళకి తెలిసిన విషయమే. నీ ద్వారా కొన్ని నువ్వు జాబ్ మానేసి నువ్వు బిజినెస్ ఫీల్డ్కి దిగినావు కాబట్టి నీ ద్వారా ఏంటంటే, కొందరు ఎలా చెప్తారేమో, మనం ఉన్నది ఉన్నట్టు కొద్దిగా చెప్పేద్దాం అనేసి. అలా ఉన్నట్టు చెప్పాలంటే, ఇప్పుడు జాబ్ కంటే నాకు బిజినెస్ బెస్టే కాబట్టి కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తున్నాము. హార్డ్ వర్క్ తగ్గట్టు కొద్దిగా పేమెంట్ మంచిగా వస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా సేమ్ పేమెంట్. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే పేమెంట్ అనేది కొద్దిగా నువ్వు ఎంత వర్క్ నా బిజినెస్ లో నా వర్క్ నేను చెప్తాను. నేను అదర్ బిజినెస్ చెప్తాను. నా బిజినెస్ నేను పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకున్నా, దాంట్లో నాకు సర్టిఫికేషన్ ఉంది. జాబ్ అంటే దీంట్లో సర్టిఫికేషన్ ఉంది, నాకు పర్వాలేదు. ఇక కొంతమంది కొద్దిగా బిజినెస్ పెట్టుకురు, ఎలా చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు మనతో చేసేంత శ్రీను అని ఉండే, అతను ఏమో కుండలేమో చేస్తున్నట. అదే నేను నెక్స్ట్ వీడియో ఇట్లా కూడా నెక్స్ట్ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారు ఏంది, నేను నీదని కాదు ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలనుకున్నా. అదే బిజినెస్ తెలుసుకోవాలనుకునే దిగిన. నేను కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఇప్పుడే. వెరీ గుడ్. దాంతో పాటు నేను తెలుసుకోవడము, నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ జాబ్ చేస్తున్నారా, ఎలా ఉన్నారు, నా ప్రయాణం ఎలా ఉందంటే, ఆఫీస్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చే వరకు అదే మార్నింగ్ 6 o'clock పోతే ఈవినింగ్ 9 o'clock వచ్చేది. అదే అయిపోతుంది. అట్లా మీరు బిజినెస్ వెళ్ళారు కదా, బిజినెస్ బాగుందా లేకపోతే ఏది అనేసి మీ ద్వారా వినాలనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకైతే జాబ్ కంటే బిజినెస్ బెస్ట్. కొద్దిగా అంటే అమౌంట్ కొద్దిగా అటు ఇటు వస్తున్నాం కానీ లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. బిజినెస్ జాబ్ పోతే వాడు ఎప్పుడు ఏమనేది తెలియదు మనకు. ఇలా మన బిజినెస్ ఫీల్ పోతే మన ఓన్ వర్క్ మనం ఎంత
కష్టం చేసుకుంటే అంత మన మిగుబాటు ఉంటుంది దాంట్లో. ఓకే, దాంట్లో ఇదేంటి ఒక షెడ్ ఎన్ని వేసారు మీరు? ఇప్పుడు నేను స్టార్టింగ్ జాబ్ మానేసినాక ఫస్ట్ ఒక 5,000 సెట్ చేసుకున్నాను. అప్పుడు మీరు రిస్క్ అనిపించిందా, అనవసరంగా వచ్చిన అనిపించిందా, ఆఫీసే బాగా అనిపించిందా మీకు? స్టార్టింగ్ ఒక 2 బ్యాచ్ దాకా కొద్దిగా రిస్క్ అనిపించింది. అనవసరంగా అనవసరంగా కొద్దిగా రిస్క్ అనిపించింది. అనవసరంగా దిగినా ఏమనిపించడానికి నా ఇష్టంతో దిగినకు అనవసరంగా దిగినా అనిపించాలి. వర్క్ తెలియక చాలా ఇబ్బంది అనిపించింది. తెలిసి అంటే కొద్దిగా వరకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇబ్బంది అనిపించింది. ఈ వర్క్ తెలిసినాక ఇంకో 5,000 షెడ్ వేసుకున్నాను కొద్దిగా. ఓకే, 2 షెడ్లు వేసుకున్నాను. 2 షెడ్లు వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా బెటర్ అనిపించింది. కాదు వర్క్ ఆడి ఉంటది, వర్క్ తో పాటు అమౌంట్ ఉంటది. కానీ మీరు ఒకటే ఏంటంటే ప్యూల్ చేతికి నేను పని చేయను, నేను నా దగ్గర పని చేసుకుంటాను. అదొకటి. ఒకటి మీద ఏంటంటే డైలీ మనం 40 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తామా, మీకు అలాంటి రిస్క్ అనేది ఆ రిస్క్ ఇలా పడితే మీకు అయిపోతుంది అనుకున్నారే? సేమ్ అలా అనుకునేది అలాగే అనుకున్నా. ఇప్పుడు లేకపోతే ఊళ్ళో అన్నిటికీ అటెండ్ అవుతున్నా, అన్నిటికీ చేయగలుగుతున్నా, ప్రతి ఒక్కరిని మా పిల్లల్ని చూసుకోగలుగుతాను. ఇంతకు పిల్లలు చూసుకోవడానికి టైం కూడా ఉండకపోయేది. నేను జాబ్ పోతా మా పిల్లలు నిద్రపోయేది. ఇప్పుడు నేనే స్కూల్ కార్డ్ తీసుకోబోతున్నా, నేనే స్కూల్ కార్డ్కి వస్తున్నా. అదొక ఎక్స్పీరియన్స్ అలా ఉంది, అదొక ఆనందం ఎలా ఉంది. మనం ఎంత చేసినా వాళ్ళ గురించి మనం చేసేది. వాళ్ళతోటి కలిసి ఉండడం వల్ల అదొక ఎక్స్పీరియన్స్ అలా ఉంది, చాలా ఉంది. ఓకే, చెప్పలేను అది, దానికి మాటలు రాని అది. ఓకే, ఇలా రాగానే ఏమైనా నీకు ఇది పెట్టుకో బిజినెస్ అంటే నువ్వు ఒకటేసారి ఎంత దిగినావు కదా, మళ్ళీ ఇంత అమౌంట్ ఒకటేసారి పెట్టేసావా ఏంది మళ్ళీ నీకు? మా నాన్న కొద్దిగా సపోర్ట్ చేశారు స్టార్టింగ్. ఓకే, మా నాన్న కొద్దిగా సపోర్ట్, నా సపోర్ట్ వల్ల కొద్దిగా చేసుకున్నాం నేను. మా నాన్న ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వల్ల, మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల బిజినెస్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పటికీ మా ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను ఇలా చేసుకోగలుగుతున్నా. అప్పుడు అంటే మరి చేసుకోలేను, కానీ ఫ్యామిలీ సపోర్ట్ తో చేసుకోగలుగుతున్నా. ఇప్పటికైతే నాకు పర్వాలేదు బిజినెస్ ఫీల్డ్ లో. ఇప్పుడు ఏదో బర్డ్ ఫ్లూ ఏదో వస్తుందన్నారు, ఇప్పుడు నీకు ఏం ప్రాబ్లం లేదా? ఓనా లేకపోతే మీ కంపెనీ టైప్ అయినారా? కంపెనీ అయిపోయినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంపెనీ అయిపోయినాం. కంపెనీ వాళ్ళ ఓన్లీ మన మెయింటెనెన్స్ ఉంటుంది ప్రెసెంట్ నేను చేస్తున్నది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటారు కానీ మన ఏరియాలో ఏం లేదు, ఒక ఆంధ్ర సైడ్ ఉంది. ఇక ఇక్కడ చుట్టుపక్కల దగ్గర వచ్చాడు కానీ అది ఇలా కన్ఫర్మ్ కాలేదు ఇంకా నాకు తెలిసి. మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి, కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికైతే మనకి ఏం లేదు, మన ఇలా పోయే స్టేజ్ కి వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అది కోడి? 40 days కోడి. 40 days. 40 days కోడి. ఎన్ని రోజులు లిఫ్ట్ అంటే వెళ్ళిపోవడం? దాదాపు 40 days పోతే. ఇప్పుడు నిన్న మన శివరాత్రి వచ్చింది కాబట్టి మనకు మార్కెటింగ్ అనేది స్లో ఉంది. పండుగ లేకుంటే మన ఈ పాటికి వెళ్ళిపో. మనది ఇలా కూడా మీకు కూడా అప్ డౌన్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, రిస్కులు ఉంటాయి. ఎంత రిస్క్ లేని బిజినెస్ అంటే ఏది లేదు. రిస్క్ ఉంటే రిస్క్ తో పాటు అది ఉంటది. అదే రిస్క్ లేని బిజినెస్ రిస్క్ తీసుకొని బిజినెస్ పెట్టుకోవాలి. రిస్క్ లేదు ఏది లేదు, ఏది లేదు. మేమే అదే రిస్క్ తీసుకోలేక ఇంకా అదే డ్యూటీ చేస్తున్నాం. ఇవన్నీ ఆలోచించి అది ఎట్లా చేసుకుంటావు. ఏ బిజినెస్ నీకు జాబ్ లో మంచిగా ఉందా చేస్తున్నావేమో. జాబ్ అని ఏం మంచిగా లేదు, రిస్క్ నువ్వు తీసుకున్నావు, రిస్క్ తీసుకోదలుచుకోలేవు, నేను పోతున్నా అంతే. కొన్ని దిగా తీసుకోవాల్సి వస్తుంది, మీకు కొన్ని తీసుకోదలుచుకోలేదు. తీసుకోవాలి, ఒకసారి ధైర్యం చేస్తేనే పని అయితే, ధైర్యం చేయింది కాదు పని. అది చూడాలి మళ్ళీ ఇంకా చాలా తర్వాత మన ట్రైనింగ్ చేస్తారు, పనులు బండి మీద చేస్తారు. ఈ మధ్య కరోనా నుంచి అందరు బైక్ మీద పోతారు, చూస్తా ఉన్నాయి. కరోనా అంటే నుంచి అందరు బైకే మ్యాక్సిమం, ట్రైన్ కోవాలి జర్నీ కొందరు చేస్తున్నారు, అందరు ఎవరు చేయట్లేదు. చూస్తున్నాయి అప్పలేక అందరు చూస్తుంటే అందరు బైక్ మీద పోతున్నారు. ఏంటంటే ట్రైన్ టైంకి వస్తలేవు అని అంటారు. అప్పుడు టైం లేదు, టైం చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనం 6 o'clock పోతే 1 hour 1.5 hours వేస్ట్ చేసి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో కూర్చున్నది, ఇక్కడ అక్కడ జర్నీ చేసే టైంలో ఆల్రెడీ ఇంటికి వచ్చేస్తున్నారు. వెయిటింగ్ టైం వల్ల ఇంటికి వచ్చేస్తుంది. బాగా అంత బాగా మీరే చెప్పాలి. మీది ఏంది మీ ఫీల్డ్? మా ఫీల్డ్ ఇలా ఉంది, నడుస్తా ఉంది మా ఫీల్డ్ ఏముంది. ఓకే నరేష్, నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా, నీ వర్క్ చేసుకో. నేను వచ్చే ఇది వరకు నీ వర్క్ కూడా నేను డిస్టర్బ్ చేసినట్టున్నా, నువ్వు కూడా నీ వర్క్ ఏందో చేసేసుకో. ఏం లేదు, మాకు రెగ్యులర్ పనే. ఒక 10 నిమిషాలు ఆగు, నువ్వు రాకరాక వచ్చినా నీకు ఒక పార్టీ ఇస్తా. ఏం పార్టీ? అది రెగ్యులర్ గా మాకు కూడా నువ్వు వచ్చిన స్పెషల్ పార్టీ ఇస్తా. ఒక 10 నిమిషాలు ఆగు, నా వర్క్ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు అయినాక నీకు స్పెషల్ పార్టీ ఇస్తా. ఆ లోపు నీ వర్క్ చేసుకుని వస్తా, నువ్వు ఈయన ఉండు. ఓకే, మన నరేష్ కూడా ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా, స్పెషల్ పార్టీ ఇస్తా అంటుండు. ఏందో మనం కూడా వద్దాం. నెక్స్ట్ part 2 లో కూడా చూద్దాం నెక్స్ట్ ఏమి ఇస్తాడో, ఏం స్పెషల్ పార్టీ